జిల్లా చీమకుర్తి మండలం చంద్రపాడు గ్రామంలో పల్లె నిద్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజాబాబు అధికార బృందంతో కలిసి పాల్గొన్నారు. గ్రామస్తులతో నేరుగా మమేకమైన కలెక్టర్ వారి సమస్యలను స్వయంగా తెలుసుకున్నారు. తాగునీరు, రహదారులు, మౌలిక వస్తువులు, ఇతర స్థానిక సమస్యలను ప్రజలు ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. సమస్యలకు సత్వర పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తామని కలెక్టర్ రాజాబాబు స్పష్టం చేశారు. గ్రామస్తులు సూచించిన అంశాలపై సంబంధిత అధికారులకు తక్షణ ఆదేశాలు జారీ చేశారు. పల్లె నిద్ర కార్యక్రమం ద్వారా గ్రామ స్థితిగతులను సమగ్రంగా అర్థం చేసుకుని అభివృద్ధి పనులకు వేగం తీసుకురావడమే ఉద్దేశమని తెలిపారు. మనము ఈరోజు సుదీర్ఘంగా అన్ని విషయాలు కూడా ఈ గ్రామం గురించి అడిగి తెలుసుకోవడం జరిగింది. ప్రతి ఒక్క ఇష్యూను కూడా ఇక్కడ ఉన్నటువంటి సుమారు 24 డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి హెచ్ఓడీస్ అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. వాళ్ళందరూ కూడా నోట్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా జేసీ గారు కూడా నోట్ చేసుకోవడం జరిగింది. ఇది చాలా సీరియస్గా జరుగుతున్నటువంటి ప్రోగ్రామ్. వచ్చారు వెళ్ళారు అనేది కాకపోకుండా మీకు ఆల్రెడీ నేను ముందుగానే చెప్పాను, ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది. కాకపోతే ఇది వెంటనే అవుతుంది, కొన్నేమో కొద్దిగా టైం తీసుకొని అవుతూ ఉంటాయి. బట్ 100% పరిష్కారం వైపు గవర్నమెంట్ చిత్తశుద్ధితో ఉందని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇప్పుడు వచ్చినటువంటి సమస్యలన్నీ కూడా మన CEO జడ్పీ గారు చెప్పారు. అందులో భాగంగా కొన్ని నేను ఫిజికల్గా విజిట్ చేస్తాం రేపు మార్నింగ్. అక్కడ ఒక చెరువు ఫిల్ అవ్వట్లేదని చెప్పేసి అన్నారు, దానిలో ఒకటి చూస్తాము. తర్వాత ఒక కాలనీ ఎస్సీ కాలనీ చెప్పారు, అది ఒకటి విజిట్ చేస్తాము. ఇంకా కొన్ని విషయాలు ఏదైనా ఉంటే కనుక అందువేళ చూసుకొని చేస్తాము. నా రిక్వెస్ట్ ఏముందంటే అన్నీ బాగున్నాయి, నాకు చాలా ఎమ్మెల్యే గారు చెప్పినవి అన్నీ కూడా బాగున్నాయి. ఒక విషయం మాత్రం నాకు ఇప్పుడు చాలా బాధగా ఉంది. బాత్రూమ్స్ కట్టినప్పుడు కూడా ఇంకా మనం బయటికి వెళ్తున్నాము. అది ఎట్టి పరిస్థితుల్లో అది మన కలెక్టివ్గా మన బాధ్యత. అంటే ఒకసారి వచ్చారు మళ్ళీ ప్రాబ్లం వచ్చింది, ఎట్లా మీరు ఆలోచించుకోండి. మేము మీ దగ్గర ఉన్నాము, ఎప్పుడైనా మన దగ్గర అందరూ స్టాక్ దగ్గర ఉన్నారు. సో మీ గురించి అంతా మేము బాగా చూస్తాము. స్పెషల్గా రెవెన్యూ సంబంధించి మీకు ఏమైనా ఇష్యూస్ ఉంటే మేము ఖచ్చితంగా ఆల్రెడీ రీసెంట్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. సో దాంతోపాటు ఈ మీ రీసర్వేలో విలేజ్ సర్వే దగ్గర మీ ఇన్ఫర్మేషన్ ఉంది. సో మీ దగ్గర వస్తారు, మీ దగ్గర వచ్చి ఈ కేవైసీ చేస్తారు. అంటే మీకు వచ్చి చెప్తారు మీ భూమి ఇది ఉంది, ఇలాగే కరెక్ట్గా ఉందా, ఏమైనా కరెక్షన్ చేయాలా, లేకపోతే కొన్ని కేసెస్లో మీరు మ్యూటేషన్ చెక్కి అప్లై చేస్తారు. అంటే అమ్మ పేరు నుంచి పిల్లల పేరుకి రావాలి. ఇలాంటి ఎన్ని కేసెస్, కొన్ని డెత్ కేసెస్ ఉంటాయి. సో అన్ని రకాలుగా రెవెన్యూ ఇష్యూస్ కూడా మేము సాల్వ్ చేస్తాము. ఇప్పుడు ఈ విలేజ్లో జస్ట్ మొదలైంది, ఆల్రెడీ మ్యాప్ అన్ని తీసుకోవడం జరిగింది. సో మీ దగ్గర